2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం శిరీష గారు. సో ఇంటర్‌లింక్‌కి సంబంధించి క్రిప్టో కరెన్సీలో ప్రెజెంట్‌గా వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇంకా ఏమేం చేంజెస్ ఇందులో చేంజ్ చేయబోతున్నారు? వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటండి? శిరీష గారు, ఇంటర్‌లింక్ అనేది ఒక ప్లే స్టోర్‌లో ఒక యాప్ లాగా అవైలబిలిటీలో ఉందండి. ఒక ప్రభంజనం అని చెబుతాను నేను ఇంటర్‌లింక్ మైనింగ్ అనేది. ఎందుకంటే పై కాయిన్ మైనింగ్ తర్వాత ఎన్నో ఫ్రీ కాయిన్ మైనింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇంటర్‌లింక్‌కి వచ్చిన డిమాండ్ ఏ ప్రాజెక్ట్‌కి రాలేదనమాట. ఎందుకంటారు? ఎందుకంటే దీని యూఐ మాత్రం చాలా బాగుంటుందండి. మనం మైనింగ్ చేసుకునేటప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ మనం క్వాలిటీగా ఉంటుంది. అండ్ వీళ్ళది పై కాయిన్ అని కంపేరింగ్ కాకుండా వీళ్ళు యాప్స్ డిఫరెంట్ యాప్స్ కూడా వచ్చినాయి ముందే. అంటే ఎవరైనా టోకెన్ లాంచ్ అయిన తర్వాత యుటిలిటీస్ అనేది వస్తాయి అనమాట. వీళ్ళు ముందే యుటిలిటీస్ అనేది తెచ్చారు. ఇప్పుడు పై వాలెట్ వచ్చింది, ఇంటర్లింక్ వాలెట్ అనేది వచ్చింది. ఈ ఇంటర్లింక్ వాలెట్లో కూడా జస్ట్ ఒక నిన్నో మొన్నో ఒక అప్డేట్ వచ్చింది. యూఎస్ స్టాక్స్ ఉంటాయి కదండి. ఈ యూఎస్ స్టాక్స్ కొనాలంటే చాలా ప్రాసెస్ ఉంటాయి. ఈ యూఎస్ స్టాక్స్ని ఏం చేస్తారంటే టోకెనైజ్డ్ చేస్తారు. ఆండో నెట్వర్క్ అని ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించి. ఈ టోకెనైజ్డ్ అసెట్స్ మీరు కొంటే అక్కడ యూఎస్ స్టాక్ ఇండైరెక్ట్గా మీరు కొన్నట్లే అనమాట. అది పెరుగుతుంటే ఇది పెరిగిద్ది అనమాట. ఎందుకంటే దానికి బ్యాకప్ యూఎస్ స్టాక్స్ ఉంటాయి అనమాట. ఇలా ప్రపంచం మొత్తానికి యూఎస్ స్టాక్స్ కొనేటట్లు ఒక ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు వాలెట్లో తెచ్చారు. దాంట్లో గూగుల్ ఉందండి, ఆల్ఫాబెట్ అంటారు దాన్ని. అలానే నివీడియా, మనకి చిప్స్ ఉంటాయి కదండి, ఎన్విడియా, ఆ యొక్క చిప్స్ తయారు చేసే చాలా $1 ట్రిలియన్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ అవి. అక్కడ నుంచి మనం బై చేసుకోవడానికి ఇంటర్లింక్ వాలెట్స్లో అప్డేట్స్ వచ్చినాయండి. అండ్ ఇంటర్లింక్ వాలెట్‌లో చాలామంది యూజర్స్ ఇంకా ఎక్కువ యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. కొంచెం హెచ్‌సిఎస్ స్కోర్ అని ఒకటి ఉందండి. ఈ హెచ్‌సిఎస్ స్కోర్ దగ్గర కొంచెం కంగారు పడుతున్నారు. మాకు ఎక్కువ హెచ్‌సిఎస్ స్కోర్ రావట్లేదు. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఫ్రీగా కాయిన్‌లు మైనింగ్ చేసుకున్నారు. మైనింగ్ చేసుకున్న తర్వాత వెరిఫైడ్ అవ్వాలన్నారు. వెరిఫైడ్ అవ్వాలంటే హెచ్‌సిఎస్ స్కోర్ అనేది ఒకటి ఉండాలంటారు. మరి ఈ హెచ్‌సిఎస్ అంటే ఏంటంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనమాట. వీళ్ళు సరే ఎందుకు ఇవన్నీ తెచ్చారు? డైరెక్ట్‌గా మనం ఎన్నైతే కాయిన్స్ మైనింగ్ చేసుకున్నామో అయి ఇచ్చేయొచ్చు కదా! అంటే వీళ్ళేమంటున్నారంటే కాయిన్ సప్లై గనక మార్కెట్‌లోకి ఇష్టం వచ్చినట్లుంటే దాని వాల్యూ నిలబడదు. కాయిన్ వాల్యూ నిలబడాలంటే సప్లై అనేది లిమిటెడ్‌గా మార్కెట్‌లోకి రావాలి అని ఫౌండర్స్ వీళ్ళందరూ ట్వీట్స్ ద్వారా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఈ మార్కెట్‌లో నిలబడాలంటే చాలా బాట్స్ ఉన్నాయి మన సిస్టమ్‌లో గూడా. చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి. వాళ్ళు కావాలని ఇలా మైనింగ్ చేసుకొని ఇలా ఇష్టం వచ్చిన సప్లై ఉంటే మనకి కాయిన్ అనేది డంప్ అయ్యిద్ది. ఈ హెచ్‌సిఎస్ అనేది ఏంటంటే రియల్ హ్యూమన్స్‌కే స్కోర్ పెరిగేటట్లు డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు కొంచెం హెచ్‌సిఎస్ స్కోర్ ఇంకా అప్డేట్ కాలే. ఏఐ బాట్ అనేది ఒకటి ఉంటదండి. దానికి ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అయిన తర్వాత ఇంకో న్యూ వర్షన్ వచ్చిందనుకోండి, హెచ్‌సిఎస్ స్కోర్ కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటదనమాట. కానీ ప్రస్తుతానికి ఏంటంటే చాలామంది అడిగే కంప్లెయింట్స్, మాకు నిన్న 400 హెచ్‌సిఎస్ స్కోర్ ఉంది. 400 అంటే 0.4 యాక్చువల్‌గా, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నిన్న మళ్ళీ తగ్గిపోయిందండి. అంటే ఇది ఎలా ఉంటదంటే అది 4 డిజిట్స్ ఉంటది కదండీ. ఒక డిజిట్ అంటే పెరిగింది యాక్చువల్‌గా. కానీ ఒక డిజిట్ తగ్గేసరికి తగ్గిందేమో అనుకుంటున్నారు యూజర్స్. 0.4555 వేరు. 0.46 అంటే 0.46 ఎక్కువ. 0.4555 కన్నా. చిన్న చిన్న క్యాలిక్యులేషన్‌లు చేసుకుంటే అయితే ఇది 1000 అంటే 1 అని అనమాట మీనింగ్ వచ్చేసి. సో 0.1 ఇప్పుడు 0.4, 0.5 వస్తుంది. కొంచెం 1 దాకా తెచ్చుకుంటే హెచ్‌సిఎస్ స్కోర్ అనేది బాగుంటది. మరి ఈ హెచ్‌సిఎస్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే వీళ్ళ లాజిక్ ప్రకారం ఈ మైనింగ్ సైకిల్స్ అని ఉంటాయండి. 6 టైమ్స్ చేయాలన్నమాట. ఎవ్రీ 4 అవర్స్‌కి ఒకసారి ఒక మైన్ అని బటన్ క్లిక్ చేస్తే మనకు కొన్ని కాయిన్‌లు ఇస్తారు. ఈ కాయిన్‌లు ఎలా ఇస్తున్నారు? ఒక అడ్వర్టైజ్‌మెంట్ ప్లే అయ్యిద్ది. ఆ అడ్వర్టైజ్‌మెంట్ క్లోజ్ చేసుకొని అక్కడ కాయిన్స్ అనేది తెచ్చుకోవచ్చనమాట. సరే ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? కొన్ని గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్‌లో కూడా మళ్ళీ డబ్బులేం పెట్టక్కర్లేదు. ఫ్రీగా మనం వాటిని ప్లే చేసుకొని అక్కడి నుంచి కొంచెం హెచ్‌సిఎస్ స్కోర్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ సెషన్ ఉంటది. గ్రూప్ మైనింగ్ ఉంటది. గ్రూప్ మైనింగ్ నుంచి కూడా హెచ్‌సిఎస్ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్ ఉంటదండి. ఈ ట్రేడింగ్ నుంచి కూడా హెచ్‌సిఎస్ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే ట్రేడింగ్ అనేది చాలామందికి ఫీజు కట్ అవుతుందని దూరంగా ఉంటున్నారు. బట్ కొంతమంది ఉంటారు కదా నెట్వర్క్‌లో ట్రేడింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకి కొంచెం హెచ్‌సిఎస్ స్కోర్ అనేది ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది. ఇవన్నీ మరి ఇంక మేము ట్రేడింగ్ చేసుకోకపోతే హెచ్‌సిఎస్ స్కోర్ రాదు కదా! మా టైం అంతా వేస్ట్ కదా! అంటున్నారు. కానీ వాళ్ళేమన్నారంటే ఫౌండర్స్, కొంచెం లాంగ్ రన్‌లో మీరు గనక జెన్యూన్‌గా మైనింగ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా హెచ్‌సిఎస్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అయిద్ది. సో కంగారు పడకండి. ఇవన్నీ ఏందంటే మన వాల్యూ మార్కెట్‌లో ఉంచడానికి మాత్రమే గానీ
ఈ షార్ట్ టర్మ్‌లో చిన్న చిన్న ఇష్యూస్ ఉండే. నో ప్రాబ్లమ్ అని చెబుతున్నారండి. బట్ ఇంటర్‌లింక్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం గ్రో అవుతున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తే అండి ఇక్కడ దాదాపుగా ఇన్ని మిలియన్స్‌లో మెంబర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. వీళ్ళందరిని ఏమంటారంటే హ్యూమన్ నోడ్స్ అంటున్నారండి. ఈ హ్యూమన్ నోడ్స్ గనక మనకి పర్ఫెక్ట్‌గా ఎక్కువ మంది పెరిగే కొద్దీ సుమారు వీళ్ళ టార్గెట్ వచ్చేసి 10 మిలియన్ అనుకోండి. లిస్టింగ్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సులు ఉంటాయన్నమాట. 10 మిలియన్ దాకా రీచ్ అయితే ఆటోమేటిక్‌గా కాయిన్ ట్రేడింగ్‌లోకి వచ్చి ఇప్పుడు పై కాయిన్ స్టార్టింగ్‌లో ఎలానో $3 ఉంది కదండీ. మేబీ ఈ ప్రైస్ పరంగా కాదు. కాకపోతే ఏంటంటే లిస్టింగ్ అయితే ఒక్కసారి మనీ గనక యూజర్స్ కనపడితే మన మెంబర్స్ గాని ఇప్పుడు దాకా చేసిన వాళ్ళకి చాలామంది ఫైనాన్షియల్‌గా బాగుపడతారు. అందుకనే ఇంటర్‌లింక్ మీద ఇన్ని వీడియోలు చేయడానికి గల కారణం ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ లేదు. ప్లే స్టోర్‌లో, యాప్ స్టోర్‌లో లైవ్‌లో ఉంది అవైలబిలిటీ. ఎప్పుడైనా ప్లే స్టోర్‌లో, యాప్ స్టోర్‌లో ఉండాలంటే దేర్ బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్ అనేది జరిగిద్ది. సో ఒక ఆపర్చునిటీ గనక క్లిక్ అయిద్దో, క్లిక్ అవ్వదో ఎవరికీ తెలీదు. క్లిక్ అయిందనుకోండి మన కమ్యూనిటీ మెంబర్స్‌కి వీళ్ళకి కూడా మనీ వస్తాయి. వన్స్ ఫైనాన్షియల్‌గా కొంచెం ఉపయోగపడ్డా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోయిద్ది. సో అందుకనే ఇంటర్‌లింక్ మీద ఇన్ని అప్డేట్స్ ఇవ్వడానికి గల కారణం వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ ఉంది, టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, ITLX వాలెట్ ఒకటి ఉంది. అన్నీ ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేసి యుటిలిటీస్ ముందు తెస్తున్నారు. ఇంకా రాబోయే యుటిలిటీస్ చాలా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం శిరీష్ గారు. ప్రస్తుతానికైతే జస్ట్ యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉంటది. ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎవరైనా డైరెక్ట్‌గా వాళ్ళ ఫ్రెండ్ ఇన్విటేషన్ కోడ్ వాడుకుంటే 1000 కాయిన్స్ వస్తాయి. సార్ మాకు ఎవరు తెలీదు సార్ అంటే 12317851 అని ఒక ఇన్విటేషన్ కోడ్ ఉంటది. అది వాడుకొని వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని ఆ ఇన్విటేషన్ కోడ్ ఎంటర్ చేస్తే 1000 కాయిన్స్ అది గిఫ్ట్ కింద వస్తాయి. సో మైనింగ్ చేసుకుంటూ ఉండండి. 14 డేస్ గనక మైనింగ్ చేసుకోకపోతే మీకు ఏదైతే కాయిన్స్ వచ్చినాయో మీ కాయిన్స్ బర్నింగ్ అవుతాయండి. యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క సిస్టంలో కాయిన్స్ అనేది వస్తది. కానీ పకడ్బందీగా చేస్తున్నారు. కానీ ఏదైనా స్టార్టింగ్ స్టేజ్‌లో కదండీ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. వాళ్ళు 100% పర్ఫెక్ట్‌గా ఉండరు. ఆ మిస్టేక్స్ ఉన్నప్పుడు వాళ్ళు గనక సరిదిద్దుకొని మళ్ళీ యూజర్స్‌కి ఏదైతే బాగుంటుందో గనక ప్లాన్ చేస్తే ఇది కూడా కొంచెం లాంగ్‌విటీ ఎక్కువ ఉండొచ్చు. మంచి క్వాలిటీ కూడా ఎక్కువ ఉండొచ్చని నా అభిప్రాయం మేడం. డెఫినెట్‌గా అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష్ గారు.